అలాగే కెప్టెన్ రజిత్ పడితర్తో పాటు మనం విరాట్ కోహ్లీ గురించి కూడా మాట్లాడుకోవాలి. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో 43 రన్స్ కొట్టాడు. ఈ 43 రన్స్లో తను ఈ సీజన్లో ఇప్పటివరకు 600+ రన్స్ కొట్టాడు. వరుసగా 4 సీజన్లు 2023, 24, 25, 26 వరుసగా 4 సీజన్లో తను 600+ రన్స్ కొట్టాడు. 23లో అయితే 700+ రన్స్ కొట్టాడు. 2011లో అండ్ అలాగే 2016లో, ఇప్పుడు 2023, 24, 25, 26 వరుసగా 4 సీజన్లతో పాటు 6 సీజన్లు కలుపుకుంటే ఐపీఎల్ హిస్టరీలో 6 సార్లు తను 600+ రన్స్ కొట్టారు. ఇంతవరకు ఏ బ్యాట్స్మెన్ కూడా 5 సార్లు కూడా 600+ రన్స్ కొట్టలేదు. విరాట్ కోహ్లీనే మొన్నటి వరకు 5 సార్లు 600+ రన్స్ తో టాప్ 1లో ఉన్నాడు. ఈసారి తను 5 నుంచి 6కు పెంచుకున్నాడు. విరాట్ కోహ్లీ తర్వాత కేఎల్ రాహుల్ 4 సార్లు 600+ రన్స్ కొట్టాడు. అలాగే రజిత్ పడిదార్ అండ్ విరాట్ కోహ్లీతో పాటు ఇంకొక స్టార్ బౌలర్ భువీ కూడా మళ్ళీ పర్పుల్ క్యాప్ తనే గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్ ముందు 24 వికెట్లతో తన దగ్గరే ఉంది పర్పుల్ క్యాప్. కానీ ఈ మ్యాచ్ లో ఆర్సీబీ బ్యాటింగ్ లో రబడా సూపర్ బౌలింగ్ తో 25 వికెట్లు తీసి ఫస్ట్ ఇన్నింగ్స్ పూర్తయ్యే టయానికి పర్పుల్ క్యాప్ తను విన్ అయ్యాడు భువీ నుంచి. కానీ మళ్ళీ గుజరాత్ ఇన్నింగ్స్ అయిపోగానే మళ్ళీ భువీ తన పర్పుల్ క్యాప్ తను విన్ అయ్యాడు. 26 వికెట్లతో ఇప్పటికీ తను టాప్ లో ఉన్నాడు. తన తర్వాత రబడా అండ్ అలాగే ఇషాన్ మలింగా వీళ్ళు ఉన్నారు. చూడాలి మరి ఇంకొక మ్యాచ్ ఉంది, ఎందుకంటే భువీకి ఒక మ్యాచ్ ఉంది, కానీ రబడాకి మాత్రం ఇంకో 2 మ్యాచ్లు ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే తను అటు క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఆడాలి. క్వాలిఫైర్ 2 మ్యాచ్ గెలిస్తే మళ్ళీ ఫైనల్ కి వస్తారు. చూడండి మరి రబడా అండ్ భువీలో ఎవరికి ఛాన్స్ ఉంటుంది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్ గా వాళ్ళు ఈ సీజన్ లో అడుగు పెట్టారు. ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ని చిత్తుగా ఓడించారు. అండ్ అలాగే ఇప్పుడు ఫైనల్ కి వెళ్ళిన ఫస్ట్ టీం కూడా వాళ్ళే. సో సీజన్ మొత్తం వాళ్ళ డామినేషన్ కొనసాగుతుంది. అండ్ ముఖ్యంగా అటు చూసుకుంటే విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉన్నాడు, భువీ పర్పుల్ క్యాప్ రేస్ లో ఉన్నాడు. అండ్ అలాగే కృణాల్ పాండ్యా 200 రన్స్ కొట్టాడు అండ్ అలాగే 10 వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు వాళ్ళు ఈ సీజన్ లో 10 మ్యాచ్లు గెలిస్తే 8 మంది ప్లే ఆఫ్ ది మ్యాచ్లు గెలిచారు. అంత సూపర్ గా ఆడుతున్నారు టీం మొత్తం.